పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు, ఆశ్చర్యకర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు సాదిక్ ఖాన్ ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఈ నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడు జగదీశ్వర్ రెడ్డిని సాదిక్ ఖాన్ చంపాడని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూలై 2న తన కుమారుడు జగదీష్ రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగదీష్ రెడ్డి హత్యలో సాదిక్తో పాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. నిన్న తన మనవడు కార్తికేయ రెడ్డితో మాట్లాడగా విషయం తెలిసిందని చెప్పారు. తన కుమారుడు జగదీష్ రెడ్డి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో 3 కవర్లను పోలీసులు గుర్తించారు. జగదీష్ రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భర్త జగదీష్ రెడ్డిని సాదిక్ హత్య చేశాడని లేఖలో సౌజన్య వెల్లడించారు. తన ఆస్తి, ఫోన్, ఎస్బీఐ లాకర్ వివరాలను సాదిక్ ఖాన్ తీసుకున్నాడని తెలిపారు. మతం మారాలని తనపై ఒత్తిడి చేశాడని సౌజన్య లేఖలో వివరించారు. తన కుటుంబాన్ని చంపుతారని బెదిరించాడని, సాదిక్ ఖాన్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.